సినిమాల్లో మాత్రమే కనిపించే ఓ నాటకీయ ఘటన నిజంగానే జరిగింది. భారత్కు చెందిన 49 ఏళ్ల వైద్యలింగం ముత్తుకుమార్ 2007లో ఓ సింగపూర్ మహిళతో భారత్లో వివాహమైంది. 2011లో భార్య దగ్గరకు సింగపూర్ వెళ్లిన అతను అక్కడ సల్మా బి అబ్దుల్ రజాక్ అనే మరో సింగపూర్ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు పిల్లలు కావాలని, మొదటి భార్యకు విడాకులిస్తానని సల్మాను నమ్మించాడు. ముత్తుకుమార్కు అప్పటికే పెళ్లైందని తెలిసిన సల్మా అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. 2022 ఆగస్టులో ఇద్దరు భారత్లోని ముస్లిం సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. తిరిగి సింగపూర్ వెళ్లిన ముత్తుకుమార్ మొదటి భార్యతోనే నివసిస్తూ రహస్యంగా సల్మాను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో సల్మా గర్భం దాల్చింది. 2023 సెప్టెంబర్ 14న ప్రసవం కోసం కేకే మహిళా శిశు ఆసుపత్రిలో చేరింది. అదే హాస్పిటల్లో ముత్తుకుమార్ మొదటి భార్య పనిచేస్తోంది. రెండో భార్యకు బాబు పుట్టడంతో ఆసుపత్రిలోని డెలివరీ సూట్ నుంచి బయటకు వస్తున్న ముత్తుకుమార్ను మొదటి భార్య చూసింది. అనుమానంతో నిలదీయగా రెండో పెళ్లి వ్యవహారం బయటపడింది. దీనికి తోడు జూన్ 12, 2024న సింగపూర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటూ తనకు వేరే వివాహాలు లేవని ముత్తుకుమార్ తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య భర్త మోసం గురించి అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ముత్తుకుమార్పై ద్విభార్యత్వం, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో సింగపూర్ కోర్టు అతడికి 3 నెలల 3 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.